ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ ఆందోళన కలిగిస్తూ ఉంది. శాస్త్రవేత్తలు ఒక భయంకరమైన రిపోర్ట్ను రిలీజ్ చేశారు. పర్యావరణంలో వేగంగా వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గడిచిన 15 రోజుల్లో యూరోప్ దేశాల్లో విపరీతంగా పెరిగిపోయిన టెంపరేచర్స్తో 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అక్కడ నమోదైంది 40 డిగ్రీలు అయినా కూడా భారతదేశంలో వచ్చే 40 డిగ్రీలు, యూరోప్ దేశాల్లో వచ్చే 40 డిగ్రీలు సమానం కాదు. అక్కడ 40 డిగ్రీల టెంపరేచర్స్కే తార్ రోడ్లు కూడా కరిగిపోతా ఉన్నాయి. ఇక మైనస్ టెంపరేచర్స్లో ఉండే చాలా దేశాలు 40 డిగ్రీల టెంపరేచర్స్కి వెళ్ళేసరికి జనం బయటికి రావడానికి భయపడతా ఉన్నారు. క్లైమేట్ చేంజ్ ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు మరొకసారి ప్రకటించారు. 35 సంవత్సరాల కిందట జపాన్లోని క్యోటో నగరంలో జరిగిన పర్యావరణ సదస్సులోనే శాస్త్రవేత్తలు 2 డిగ్రీల టెంపరేచర్స్ కనుక పెరిగితే తీవ్రమైన ప్రభావాలు ఉంటాయని ఆ రోజే హెచ్చరించారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక రూట్ మ్యాప్ తయారు చేశారు. అయినా చాలా దేశాలు పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎవరికి వారే పారిశ్రామిక పరుగులో వాయు కాలుష్యాన్ని, జల కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని విపరీతంగా పెంచేస్తూ ఉన్నారు. టెంపరేచర్స్, భూతాపం పెరుగుతూ ఉంది, సముద్ర జలాలు వేడెక్కుతూ ఉన్నాయి, వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతూ ఉంది. దీంతో క్లైమేట్ చేంజెస్ రాబోయే రోజుల్లో ప్రపంచానికి పెను సవాలు విసరబోతూ ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, వాయు కాలుష్యాన్ని విజయవంతంగా తగ్గించడానికి ఐరోపా దేశాలన్నీ కూడా 4 దశాబ్దాలుగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. దీంతో కొంతమంది ప్రాణాలు కాపాడగలిగారు. అయితే ఊహించని విధంగా దీని వెనక ముప్పు దాగి ఉందని కూడా శాస్త్రవేత్తలు అధ్యయనంలో తేలింది. వాతావరణాన్ని శుభ్రం చేయడం వల్ల భూతాపాన్ని, ఏదైతే గ్లోబల్ వార్మింగ్ అంటున్నామో, తాత్కాలికంగా అడ్డుకున్నా కూడా ఒక రక్షణ కవచం తొలగిపోయిందని, దీనివల్ల వేసవికాలంలో వడగాలుల తీవ్రత పెరిగి ఎండల వేడి మరింత పెరిగిపోతా ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సహజ సన్ స్క్రీన్ ఇది తొలగించడం వల్ల ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రీయ పత్రిక జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో కూడా దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ప్రచురితమైంది. సల్ఫేట్ ఏరోసోల్స్ అనే సూక్ష్మ కణాలు ఐరోపా ప్రాంతాన్ని చల్లపరచడంలో గతంలో చాలా కీలక భూమిక పోషించాయి. బొగ్గు లాంటి శిలాజ ఇంధనాల పరిశ్రమలు ఉపయోగించే పెద్ద ఎత్తున కాల్చడం వల్ల బొగ్గుని, అంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రధానంగా, రసాయన కణాలు సూర్యుని నుంచి వచ్చే వేడి కిరణాలు తిరిగి అంతరిక్షంలోకి పరావర్తనం చెందించేవి. ఒక రకంగా భూమికి సహజ సిద్ధమైన సన్ స్క్రీన్ లోషన్ లాగా పనిచేస్తూ ఉష్ణోగ్రతలు దాదాపుగా 1 డిగ్రీ సెల్సియస్ మేర తక్కువగా ఉండే విధంగా కాపాడే పర్యావరణం వల్ల ఐరోపాలోని విద్యుత్ కేంద్రాలు, భారీ కర్మాగారాలు తమ ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి. కానీ ఈ ఏడాది సల్ఫర్ ఏరోసోల్స్ పరిమాణం వేగంగా తగ్గిపోయింది. ఫలితంగా సూర్యుడి వేడి కిరణాలు నేరుగా భూమిని తాకడంతో అక్కడ ఐరోపాలో ఎండలు మంటలు పుట్టిస్తూ ఉన్నాయి. దీంతో ఇప్పటికే 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. రాబోయే వారం 10 రోజుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోబోతా ఉన్నారు అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికైనా వాయు కాలుష్యాన్ని వెంటనే తగ్గించాలి. ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలి. వాయు కాలుష్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే అనేక విపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచం ఆహార సమస్యను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ఫుల్ రిపోర్ట్తో పూర్తి మరో వీడియోలో మనం కలుసుకుందాం.